ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతల్లి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేసాను. ఈరోజు స్పెషల్ వచ్చేసి బొమ్మిడాయలు చేపల పులుసు అనమాట. కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా నేను చెప్పే విధంగా అయితే చేసుకోండి. సూపర్గా అయితే తినేస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. ఈ ఫిష్ క్లీన్ చేసుకోవటం ఎట్లా ఏంటి అన్నది కూడా నేను మీకు ఇదివరకు ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. నేను మళ్ళీ అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది కంపల్సరీ యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియో యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇవి చిన్నవి అనమాట బొమ్మిడాయలు. వీటిని మనము జస్ట్ స్కిన్ పీకేస్తే సరిపోతుంది. మనం వీటిని రుద్దాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. వీటిని అయితే ఉప్పు పసుపు వేసుకొని నేను మంచిగా అయితే వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను ఈ కర్రీ కూడా స్పెషల్గా కుండలో అయితే చేస్తున్నానండి. అంటే మట్టి పాత్రలో చేస్తున్నాను అనమాట. మనకి పూర్వకాలంలో మన అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళందరూ కూడా ఇట్లా మట్టి పాత్రలే వాడేవాళ్ళు కదా. ఈ చేపల కూర అనేది ఇట్లా మట్టి పాత్రలో చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. అది కూడా చేసుకున్న తర్వాత ఒక డే మొత్తం అలానే ఉంచేసి నెక్స్ట్ డే తింటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 2 స్పూన్స్ అయితే వేశాను. అట్లానే 4 పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు చేపల పులుసు అంటేనే మనకి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే ఇందులో మనం చింతపండు కూడా వేస్తాం కదా. సో అందుకని చెప్పేసి నేను కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నాను. అట్లానే ఒక చిన్న టమాటా వేశాను. అట్లానే ఒక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం పసుపు, కారం, అట్లానే ఆయిల్ కూడా. మనకి చేపల పులుసు అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా. ఇది మొత్తం కూడా వేసేసుకొని ఉప్పు కూడా మనకి సరిపడినంత వేసుకొని మంచిగా అయితే కలిపేసేసుకుందామండి. ఫ్రెండ్స్, నేను దాదాపు వీడియో పెట్టేసి కూడా ఒక 2-3 వీక్స్ అయితే అవుతుందన్నమాట. నాకైతే అస్సలు కుదరట్లేదు వీడియో చేయడానికి, అప్లోడ్ చేయడానికి కూడా. ఎందుకు అంటే నాకు ఇక్కడ కొంచెం బిజీగా ఉన్నాను. అది కూడా ఏంటంటే మేము కొంచెం ఇల్లు అనేది షిఫ్ట్ అవుతున్నాం అనమాట. సో దానిలో కొంచెం బిజీగా అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి అయితే డైలీ వీడియో అనేది కంపల్సరీ అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మనం చింతపండు కూడా మంచిగా అయితే నానబెట్టేసుకున్నాం కదా. మా పులుపు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు కొంతమంది ఎక్కువ పులుపు తింటారు, కొంతమంది తక్కువ పులుపు తింటారు. మీకు తగ్గట్టుగా పులుపు అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడైతే నేను మంచిగా అయితే గుజ్జు తీసేసి పక్కన పెట్టేసుకుంటాను. కానీ ఇది కూడా నేను పొయ్యి మీద అయితే చేస్తున్నానండి. చేపల కూర అనేది మనకి చేపల కూర అనేది పొయ్యి మీద చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది కదా. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇదిగో ఇట్లా మొత్తం మనం మసాలాలన్నీ వేసుకొని మంచిగా అయితే కలిపేసుకుందాము. ఫ్రెండ్స్, ఈ చేపలు అనేది చిన్నపిల్లలకు కూడా మనం ఈజీగా పెట్టొచ్చండి. ఎందుకు అంటే ఇందులో సింగిల్ ముళ్ళు అనేది ఉంటుందన్నమాట. దానివల్ల మనకి పిల్లలకు ముళ్ళు గుచ్చుకుంటే అన్న ప్రాబ్లం కూడా ఉండదు. మేమైతే మా పిల్ల కోసం అని చెప్పేసి నేను చేపలు అయితే తీసుకున్నాను. ఎందుకంటే తనకి చేపలు అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు పెద్ద పెద్ద చేపల్లో ఏమవుతుంది, ముళ్ళు ఎక్కువగా ఉంటాయి, తినడానికి ఇబ్బంది పడతారు పిల్లలు. ఎక్కడ గుచ్చుకుంటుందో మనం ఎంత జాగ్రత్తగా చూసి పెట్టినా కానీ కంపల్సరీ ముళ్ళు అనేది అయితే ఖచ్చితంగా వస్తుంది కదా. సో అందుకని నేనైతే ఈ చేపలు అయితే తీసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మన పులుసు అనేది మీకు ఎంత పులుసు కావాలి ఏంటన్నది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఎప్పుడైనా కానీ చేపల పులుసు చేస్తే మాత్రం దాన్ని బాగా ఎగరబెట్టేస్తాను అనమాట. బాగా పులుసుగా అయితే ఉంచను. చాలా లైట్ గ్రేవీ వచ్చేలాగా ఉంచుకుంటాను. మనకి ఈ చేపల కూర అనేది ఈ చేపలనే కాదు ఏ చేపలైనా కానీ కొంచెం మనకి చేపల కూర అనేది అడుగంటితే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కరివేపాకు కూడా వేసుకున్నాను. అట్లానే కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనమైతే పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే అనమాట మాది పొయ్యి. నేను ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి చేపల కూర అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్లా పొయ్యి మీద మనం మంచిగా అయితే ఏ కర్రీ అయినా కానీ చేపల కూరనే కాదు ఏ కర్రీ అయినా కానీ పొయ్యి మీద వండుకొని తిని చూడండి. ఆ టేస్ట్ చాలా మారిపోతుంది అన్నమాట. చాలా వేరియేషన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేస్తున్నారు కదా, మనకి కూర కూడా అయితే పొంగు పట్టేస్తుంది కదా.
ఒక సామెత అయితే ఉందండి, చేపల కూర అంట ఎక్కువ ఉడికి చెడిపోతుంది, మాంసం కూర అనేది ఎక్కువ ఉడక చెడిపోతుంది అనమాట. సో అది ఎప్పుడైనా కానీ చేపల కూర వండేటప్పుడు అది కంపల్సరీ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు నేను కొంచెం కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. మనం చేపల కూర ఎప్పుడు వండుకున్నా కానీ ఇట్లా కలుపుకోవాలి, గంటి పెట్టి గబా గబా తిప్పేయకూడదు. అలా తిప్పితే మనకు ముక్క అనేది మొత్తం విరిగిపోతుంది అనమాట. ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తున్నాను కానీ నాకైతే ఆవిరైతే కొట్టేస్తుంది, అందుకే నేను మీకు ప్రాపర్గా అయితే వీడియో అనేది చూపించలేకపోతున్నాను. ఇప్పుడు ఇదిగోండి, ఫైనల్లీ మన చేపల కూర అనేది అయితే రెడీ అయిపోయింది. దీన్ని నైట్ చేసుకొని మార్నింగ్ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ నాకు ఆత్రం కదా, నేనైతే ఆగలేను. ఇప్పుడైతే మీకు టేస్ట్ చేసి రివ్యూ అయితే ఇచ్చేస్తాను. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ చేపల కూర వేసుకొని అయితే తినేసేద్దాము. ఎంత టేస్ట్ అయితే ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. అందులో నాకు కొంచెం అనుకోకుండానే నాకైతే కొంచెం అడుగంటిన ముక్క కూడా వచ్చిందనమాట. అది తింటుంటే చాలా బాగుంటుంది, ఉత్తగా కూడా తినేసేయచ్చు. ఇదిగో చూడండి, నాకు ఇట్లా అయితే అడుగంటిన ముక్క కూడా వచ్చింది. ఈ విధంగా ఎప్పుడు వండుకున్నా కానీ నేను కొంచెం కూర అనేది అట్లా అడుగంటే విధంగా సెమీ గ్రేవీ వచ్చే విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటాను. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మీకు కనుక ఈ చేపలు దొరికితే కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.